తెలుగు భాషా చైతన్య సమితి స్టాల్ 254. ఇందులో వివిధ రకాల కవితా సంకలనాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పాలడుగు నాగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో వాళ్ళ నాన్న సంబంధించింది పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యం, బుర్రకథ, హరికథలన్నీ కూడా ఈ పుస్తకం ప్రత్యేకంగా ఉన్నది మన దగ్గర. నేను రామకృష్ణ చంద్రమౌళి. మా 254 ఈ స్టాల్లో మనకి కథలు, పద్యాలు, వచన, చిన్న మినీ కథలు, వ్యాసాలు, పరిశోధన పత్రాలు, మహనీయులు స్ఫూర్తినిచ్చే సందేశాలు, ఇటువంటి అనేక పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. అందరి కవుల్ని కలుపుకుని ఇక్కడ ఒక స్టాల్గా మేము ఏర్పరిచాము. ముఖ్యంగా చెప్పుకోవాలంటే చంద్రమౌళి చంద్రికలు ఇది నేను రాసిందే. దీనికి 2 జాతీయ బహుమతులు వచ్చాయి. ఇందులో మనం నిత్యం చూసే ఎన్నో విషయాల మీద ఎంతో లోతుగా ఆలోచించి రాసిన కవితలు ఉంటాయి. అట్లానే చంద్రమౌళి భారతం అని మరో పుస్తకం ఉంది. ఇది దాదాపు 40 ఏళ్ల నుంచి ఇందులో రాసిన కవితలు ఉన్నాయి. ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీటిని చూసి ఆ రోజుల్లో ఎంతో మెచ్చుకున్నారు. అలానే వ్యాస గవాక్షం, ఇది రాయారావు సూర్యప్రకాశరావు గారి రచన. ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన పిల్లలకి ఉపయోగపడే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. మరోది భావదర్పణం. ఈ భావదర్పణం కూడా ఎంతోమంది ఔత్సాహిక కవులు రాసిన కవితల్ని ఒక పుస్తకంలాగా దర్పణం సాహిత్య వేదిక వాళ్ళు వేశారు. ఇది కూడా చాలా మంచి ప్రాముఖ్యత కలిగిన, ప్రాచుర్యం పొందిన ఒక కవితా సంపుటి. తెలుగులో మొదటిసారిగా న్యాయం, చట్టం, రాజ్యాంగం, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, వీటి మీద తెలుగులో తొలిసారిగా వచ్చిన తెలుగు మాసపత్రిక. ఇంతవరకు ఇంగ్లీష్లో ఈ చట్టం, న్యాయం మీద ఇంగ్లీష్లో మ్యాగజైన్లు వచ్చాయి, కానీ తెలుగులో ఇంతవరకు లేవు. దీని మెయిన్ ఏమంటే సామాన్య ప్రజలకు చట్ట పరిజ్ఞానం తెలుసుకునేలా చేయటం. ఎక్కువ మంది మన తెలుగులోనే చదువుతారు కాబట్టి తెలుగు భాషలో చట్టం గురించి, రాజ్యాంగం గురించి, నిత్య జీవిత సమస్యలకు సంబంధించిన చట్టాల గురించి అవగాహన కలిగించే ప్రయత్నం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఇప్పటికీ పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో మొదలైంది. ఇప్పుడు తొలి వార్షికోత్సవం జరుపుకుంటుంది. ప్రజలకు బాగా చెరువుగా చొచ్చుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ అన్ని రంగుల్లో ముద్రించిన ఈ పత్రికను కేవలం 50 రూపాయలకే ఇస్తున్నాం. ఏంటంటే